గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. రాము, అమ్మగారు. టీ తీసుకురా. అలాగే అమ్మగారు. అమ్మా. అమ్మగారు. టీ చాలా బాగుంది రాము, చాలా బాగా పెట్టావు. థ్యాంక్స్ అమ్మగారు. అమ్మగారు, టిఫిన్ ఏం చేయమంటారు? దోశలు వేస్తావా? సరే అమ్మగారు. అమ్మా, నేను స్నానానికి వెళ్తున్నాను. సరే. అమ్మా, ఈరోజు మా కాలేజ్లో ఫేర్వెల్ డే. నేను త్వరగా వెళ్ళాలి. ఒక్క నిమిషం ఆగు. రాము, అమ్మగారు. టిఫిన్ రెడీ అయిందా? రెడీ అయింది అమ్మగారు. సరేరా, టిఫిన్ చేసి వెళ్దు గాని. రాము, టిఫిన్ తీసుకునిరా. వస్తున్నా అమ్మగారు. దోశ ఎలా ఉంది? సూపర్ మమ్మీ. రాము, నువ్వు చేసిన టిఫిన్ మా అమ్మాయికి నచ్చింది. థ్యాంక్స్ అమ్మగారు. సరే మమ్మీ, నేను వెళ్ళొస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళు. బాయ్. బాయ్. కాలేజ్ నుండి బయలుదేరేటప్పుడు ఫోన్ చేస్తానమ్మా. బాయ్. బాయ్. అమ్మగారు, మీరు కూడా రండి, టిఫిన్ చేద్దరు గాని. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. నువ్వు వెళ్ళి టిఫిన్ చెయ్యి. లేదమ్మగారు, మీరు తిన్న తర్వాతే తింటాను. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. అలాగే. ఇదిగోండి అమ్మగారు. టిఫిన్ చాలా బాగుంది రాము. నువ్వు ఇంత బాగా వంట చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. థ్యాంక్స్ అమ్మగారు. ఇంకో దోశ ఏమంటారా అమ్మగారు? వద్దు రాము, నాకు ఇదే ఎక్కువ. నువ్వు కూడా తినేసి లంచ్కి రెడీ చేయి. సరే అమ్మగారు. అమ్మగారు,
ఉమ్, ఇక్కడ కూర్చుని కూరగాయలు కట్ చేసుకోవచ్చా? కూర్చో. ఉమ్, రాము, ఉమ్, అవును, ఆ రోజు నిన్ను పనిలో చేర్చుకున్నప్పుడు నిన్ను ఎక్కువగా ఏమీ అడగలేదు. ఇంతకీ మీదే ఊరు? మీ ఫ్యామిలీ గురించి చెప్పు. ఏం చెప్పమంటారు? నా ఫ్యామిలీ గురించి చెప్పడానికి ఏమీ లేదమ్మగారు. ఎందుకంటే చెప్పుకోవడానికి నాకు ఫ్యామిలీ లేదు, బంధువులు లేరు. మా అమ్మా నాన్నలు నా చిన్నప్పుడే చనిపోయారు. మాకు తెలిసిన వాళ్ళు, మా బంధువులు అందరూ కలిసి నాకొక అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. కానీ పెళ్ళైన 2 నెలలకే వేరొక అబ్బాయితో వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం చెయ్యాలో నాకేమీ అర్థం కాలేదు. దాంతో నా జీవితం శూన్యమైపోయింది. ఎందుకు బతుకుతున్నానో తెలియకుండానే మా ఊళ్ళో బతికేవాణ్ణి. నా భార్య వెళ్ళిపోయిన తర్వాత ఊళ్ళో చాలామంది నన్ను ఎగతాళి చేస్తుండేవారు. అందుకే అక్కడి నుంచి బయలుదేరి సిటీకి వచ్చేశాను. నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి నాకెక్కడా పని దొరకలేదు. ఏదో అనుకోకుండా మీ దగ్గరకు వచ్చి పని అడిగాను. మంచి మనసుతో మీరు నాకు పనిచ్చారు. మీకు ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేనమ్మగారు. ఇందులో ఏముంది? కానీ నీ జీవితం గురించి వింటుంటే నాకు చాలా బాధగా ఉంది. ఏం చేయగలం అమ్మగారు? అంతా నా తలరాత. ఏం జరగాలని రాసిపెట్టుందో అలాగే జరుగుతోంది. మీరు తప్పుగా అనుకోకపోతే మీ గురించి తెలుసుకోవచ్చా? హ్మ్, ఈ ఇంట్లో నేను నా కూతురు ఉంటున్నాం. నా భర్త విదేశాల్లో పనిచేస్తున్నారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చి వెళ్తారు. ఇక్కడికి ఇంతకు ముందు ఒక ఆవిడ వచ్చి పనిచేసేది. కానీ తను వాళ్ళ సొంతూరికి వెళ్ళిపోయింది. ఆవిడ రావాలంటే చాలా రోజులు పడుతుంది. అంతవరకు వెయిట్ చేయడానికి కుదరదు కదా. అందుకే నిన్ను పనిలోకి తీసుకున్నాను. ఉహుం. నాకు నిన్ను మొదటిసారిగా చూసినప్పుడే నువ్వు మంచివాడివనిపించింది. నేను నీ మీద పెట్టుకున్న నమ్మకానికి నువ్వు సక్రమంగా పనిచేస్తూ ఉండాలి. అమ్మగారు, మీరు నాకు రోజు అన్నం పెడుతున్నారు. నేను మీకెప్పుడూ విశ్వాసంగానే ఉంటానమ్మగారు. సరేలే రాము. అమ్మగారు, ఈరోజు వెజిటబుల్ బిర్యానీ చేయమంటారా? అలాగే. సరే అమ్మగారు. బిర్యానీలో నంచుకోవడానికి ఉల్లిపాయ పెరుగు చేయమంటారా? సరే చెయ్యు. రాము, ఉదయం టిఫిన్ తిన్న తర్వాత వెంటనే టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోయాను. నేను వెళ్ళి టాబ్లెట్స్ వేసుకుని కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఉమ్, సరే, నువ్వు వంట రెడీ చేసిన వెంటనే నన్ను పిలువు, సరేనా? అలాగే అమ్మగారు.